Hi friends, today our topic is JIB అందులో రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ డి అండర్ దట్ యూనిట్ నెంబర్ 23 దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్. ఏమిటి వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ టోటల్లీ స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఎక్స్టెండెడ్ బై దట్ బ్యాంకింగ్ సెక్టర్. బ్రీఫ్గా చెప్తాను. సపోజ్ ఐఎమ్ ఏ పర్సన్, ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫండ్ ఆఫ్ 30 lakhs ఆర్ 35 lakhs ఆన్ హ్యాండ్ నా దగ్గర ఉందనుకోండి. ఓకే, ఏ సేల్ ఓ ప్రాపర్టీ సేల్ చేయడం లేకపోతే ఇది చేశాను, ఆ రకంగా నాకు 30 lakhs వచ్చింది. సో 30 lakhs హౌ ఐ హ్యావ్ టు మేనేజ్ అంటే జనరల్గా ఏం చేస్తామంటే పీపుల్ అమౌంట్ వచ్చిందంటే బ్యాంక్లో వేసేస్తారు, డిపాజిట్ చేసేస్తారు. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, దే విల్ గెట్ సమ్ ఎష్యూర్డ్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్. అది మనకు అందరికీ తెలుసున్నదే. బట్ బియాండ్ దట్ ప్లానింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఈ వెల్త్ మేనేజ్మెంట్లో వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ వెల్త్. 30 lakhs is a wealth. So how to manage this wealth effectively to to cater the needs of that future goals, అది ఇంపార్టెంట్. ఏంటంటే ఫ్యూచర్ గోల్స్ ఏముంటాయంటే చాలా ఉంటాయి ఓ మనిషికి. ఎందుకంటే సో ఐఎమ్ ఏ మిడిల్ ఏజ్ పీపుల్ అనుకోండి, పర్సన్ అనుకోండి. సో ఐఎమ్ హ్యావింగ్ సమ్ చిల్డ్రన్, 2 children. సో వాళ్ళకి మ్యారేజ్ చేయాలని ఒక ప్లాన్ ఉంటుంది, గోల్ ఉంటుంది. అలాగే అబ్బాయి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో ఐ నీడ్ సమ్ అమౌంట్ ఆన్ హ్యాండ్ టు వాట్ ఈస్ దట్ స్పెండ్ ఫర్ దిస్ పర్పస్. అలాగే సో ఇఫ్ ఐ కమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్టర్ మై సర్వీస్, దట్ ఈస్ రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఐ నీడ్ సమ్ రెగ్యులర్ ఇన్కమ్. ఓకే, సో ఫర్ దట్ వాట్ ఐ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దట్ విత్ దిస్ అమౌంట్ ఫండ్. అండ్ ఏంటంటే మీకు రిటైర్మెంట్ తర్వాత సేమ్ స్టేటస్ కో మెయింటైన్ అవ్వాలంటే కనుక ఫిక్స్డ్ రిటర్న్ తోటి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా. అలాగే బ్యాంకులో వేసుకుంటే మీకు ఎలాగ ఇంట్రెస్ట్ వస్తుంది ఫిక్స్డ్. బియాండ్ దట్ మోర్ గ్రోత్ పొటెన్షియాలిటీ ఉండే స్కీమ్స్ ఏమి ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్కి. సో అంటే మ్యూచువల్ ఫండ్స్. అలాగే నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ, దట్ మీన్స్ పెన్షన్ అయిపోయింది. తర్వాత లైఫ్ సెక్యూరిటీ, దట్ మీన్స్ ఇన్సూరెన్స్, వెదర్ ఐఎమ్ హ్యావింగ్ ఎనీ ఇన్సూరెన్స్ ఆపర్చునిటీస్ ఫర్ ద రిస్క్ కవరేజ్ ఆఫ్ మై లైఫ్. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ టు ఫేస్. సో ఫర్ దట్ వాట్ ఎవర్ దట్ అమౌంట్ వీఆర్ హ్యావింగ్ ఆన్ అవర్ హ్యాండ్, సో దట్ కెన్ బి స్ట్రీమ్లైన్ అండ్ with the different strategies by bifurcating of these amounts in investment form. ఇదంతా ఎవరు చేయగలుగుతారు అంటే నేను చేయడం మొదలెట్టాను అనుకోండి, ఐ విల్ బి గెట్ స్ట్రెస్. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ వాట్ ఇన్ దట్ మార్కెట్. సో దీనికి స్పెషలైజ్డ్గా ప్రొఫెషనల్స్ ఉంటారు. దట్ మీన్స్ దోస్ హూ ఆర్ ప్రొఫెషనల్ హ్యావింగ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. ఓకే, వీళ్ళు ఈ ఫండ్ మేనేజ్ చేసి హ్యాండిల్ చేసే పీపుల్ కాబట్టి దే విల్ గివ్ సమ్ స్ట్రాటజీస్, అడ్వైజెస్ and extending giving the consulting services to the clients. So for this separate wing that is called the wealth management will call. Okay, so for that to this is a brief thing. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం 1 by 1 తెలుసుకుంటాం ఈ టాపిక్ అంతా. అది ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్త్ మేనేజ్మెంట్ ఇంట్రొడక్షన్కి వస్తే వాట్ ఈస్ దట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వెల్త్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీస్, సింపుల్, దట్ కంబైన్స్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎలాగా ఉంటాయి మనకి యూజువల్గా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ తరఫున ఏదైనా సరే, బట్ దట్ అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ దట్ ఎఫ్లైన్ క్లయింట్స్. అంటే మనకున్న ఫ్యూచర్ నీడ్స్. ఇప్పుడు మనకేం కావాలంటే బ్యాంక్ వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు. సో దేర్ షుడ్ బి సమ్ అడ్వైజర్స్, దే విల్ ఫైండ్ అవుట్ అవర్ నీడ్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ దట్ అకార్డింగ్లీ దే విల్ గైడ్ అస్. అంటే మనకు స్ట్రాటజీస్ ఫాలో అవుతూ మనకి ఆ గోల్స్ అచీవ్ అయ్యేలాగా, ఫ్యూచర్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా మనకి అడ్వైజరీ సర్వీసెస్ అందించడం ఈ మొత్తం టాపిక్ అంతా. యూజింగ్ ఏ కన్సల్టేటివ్ ప్రాసెస్, ద అడ్వైజర్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్లయింట్స్ వాంట్స్, మనకి ఏం కావాలనేది అండ్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ చేసిన తర్వాత దెన్ దే విల్ integrate means tailored the personalized strategy that uses a range of financial products and services. మనకేం కావాలి, నాకేం కావాలనేది వేరే వ్యక్తికి అవసరం లేదు. నాకు కారు కావాలనుకుంటాను,
మంచి బిల్డింగ్ కావాలనుకుంటారు, లావిష్గా బతకాలనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు అక్కర్లేదు, సింపుల్గా అగ్రికల్చర్ ల్యాండ్ కావాలనుకుంటారు. వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ దే ఓన్ వాంట్స్. సో వాంట్స్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతాయి కాబట్టి వీళ్ళు ఇచ్చే అడ్వైజరీ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే ఫోకస్డ్ ఆన్ పర్సనలైజ్డ్ స్ట్రాటజీ అంటాం. ఎవరికి ఏం కావాలనేది చూసేదే ఈ వెల్త్ మేనేజ్మెంట్ యొక్క ఫస్ట్ ప్రైమరీ టాస్క్. ఇన్ బ్రీఫ్, wealth management services can be summarized into త్రీ స్టేజెస్ ఉంటాయండి. ఈ మెయిన్గా ఆ సమ్మరైజ్ చేసిన త్రీ స్టేజెస్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీస్. ఫస్ట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీస్. దట్ మీన్స్ వెల్త్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్వెస్టరీ అడ్వైజరీ సర్వీస్ దట్ కంబైన్స్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ద డిఫరెంట్ క్లయింట్స్. రెండో దానికి వస్తే కనుక ఇందులో దిస్ వాజ్ రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక రెండో స్టేజ్లో ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హై లెవెల్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఇందులో వెల్త్ మేనేజ్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వటంలో. సో దానివల్ల ఏమవుతుందంటే ఎఫ్లైన్ క్లయింట్కి హాలిస్టికల్లీ టిపికల్లీ అండ్ వన్ సెట్ ఫ్రీ. అంటే ఏంటంటే మనకేం టెన్షన్ లేకుండా ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ అడ్వైజ్డ్ బై దీస్ పీపుల్ కాబట్టి వీఆర్ కంఫర్టబుల్. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ wealth management service. Third one is this service is usually appropriate for wealthy individuals. ఇది అందరికీ ఉపయోగం ఉండదు. Because I'm having a 30 to 40 lakhs on my hand. So I need this specialized wealth management services. If I don't have any money, so what is the need of this consulting services and other things? అది ఎందుకంటే because this is a broad array of the diverse needs I need. ఓకే, నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ బ్రాడ్ వ్యూ ఏముంటుంది అంటే కనుక వెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. అది కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఒకటే కాదు, రాదర్ మోర్ దాన్ దట్. ఏమిటి అంటే ఇట్ కెన్ ఎన్కంపాస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద పర్సనల్ ఫైనాన్షియల్ లైఫ్. చెప్పాను కదా మీకు, ఇన్సూరెన్స్ కావాలి, నాకు సోషల్ సెక్యూరిటీ లైక్ పెన్షన్ నీడ్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కావాలి, పిల్లల ఎడ్యుకేషన్స్కి నాకు వాళ్ళ యొక్క సెటిల్ అవ్వడానికి వాట్ మై ఫ్యూచర్ గోల్స్ అనేది కూడా ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ విత్ మై ఫండ్స్. ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి మనకి సూటబుల్ టైలర్ నీడ్ ప్రోడక్ట్స్ అని డిజైన్ చేసి మనకి అప్ చెప్తారు. ఇంటిగ్రేట్ పీసెస్ ఆఫ్ అడ్వైస్. అంతేగాని జస్ట్ ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏదైనా నేను అడగడం కాదు. దే విల్ ప్లాన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మై నీడ్స్, ఫ్యూచర్ నీడ్స్. దే విల్ టేక్ కేర్ చెప్పాలంటే. So multiple professionals and high net worth individuals may be more likely to benefit from that is integrated approach. In this method, a wealth manager, ఎవరుంటాడు, వెల్త్ మేనేజర్ ఉంటాడు. He coordinates the services needed to manage their clients' assets along with creating a strategic plan. అంటే వెల్త్ మేనేజ్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, క్రియేటింగ్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటుంది ఫర్ దేర్ కరెంట్ అండ్ ఫ్యూచర్ నీడ్స్. అంటే ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కరెంట్ నీడ్స్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ ప్లాన్ అమలు పరుస్తూ దే విల్ కోఆర్డినేట్ అస్. సో దిస్ ఇస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ దిస్ వెల్త్ మేనేజ్మెంట్ ఓవర్వ్యూ. ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వెల్త్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్. ఈ వెల్త్ మేనేజ్మెంట్ గురించి మనం చదువుకోవాలనుకున్నప్పుడు ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అనేది ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ క్లారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ షుడ్ బి ఆఫ్ దట్ అట్మోస్ట్ ప్రయారిటీస్ టు సెట్ ద డైరెక్షన్. అంటే మనం ఏదైనా ప్లాన్ చేయాలి, వాళ్ళకి అడ్వైజ్ చేయాలి, ప్రోడక్ట్స్ ఆఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెల్త్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి చేయాల్సింది ఏంటంటే, మేనేజ్మెంట్కి కావాల్సింది ఏంటంటే అసలు క్లారిటీ కావాలి. ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అనేది మీద క్లారిటీ కావాలంటే మనకి ఫస్ట్ మన ప్రయారిటీస్ ఏంటో తెలిస్తే అప్పుడు ఆ డైరెక్షన్లో వాళ్ళు మూవ్ అవడానికి వీలవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్, అర్థం చేసుకోండి. రెండు, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే knowing the right products and services suitable for you will enable you to take the right decision to achieve your financial goal. ఎవరైనా ఫైనాన్షియల్ గోల్ అచీవ్ అవ్వాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సూటబుల్ అయ్యే రైట్ ప్రోడక్ట్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అనేది తెలియదు. సో దట్ ఈస్ ఆల్సో సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వెల్త్ మేనేజ్మెంట్. థర్డ్ వన్ ఈస్ అడ్వైజరీ సర్వీసెస్. Involving the professionals will enable us to take advantage of their professional expertise and experience.
ఇన్వాల్వ్మెంట్ అంటే అడ్వైజరీ సర్వీసెస్ అనేది అంటే ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు? టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్. దానివల్ల ఏమవుతుంది, మనతోటి ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అనేది దట్ విల్ బి యాడెడ్ టు దిస్ advisory services. And next is estate planning. Estate planning is nothing but it is also one important aspect that is essential part of your is to ensures and preserves wealth for a longer time. అంటే ఏంటంటే ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటంటే నాకున్న ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి ఈవెన్ ఆఫ్టర్ మై పాస్డ్ అవే, ఆఫ్టర్ డెత్ ఆల్సో దట్ షుడ్ బి ప్రాపర్టీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ షుడ్ బి సేఫ్. అది అంటే దానికి ఏమంటే నామినేషన్స్ ఇవ్వటారు అండ్ ప్రీ అవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉంటాడు అసెట్స్ అని. ఎస్టేట్స్ అంటే అవే కదండి, ఎస్టేట్ ప్లానింగ్ అంటే అది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వెల్త్ మేనేజ్మెంట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ నీడ్స్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అండ్ రైట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అడ్వైజరీ సర్వీసెస్ ఇన్ ద సెన్స్ professionals with experience and expertise take advantage of these services. And estate planning is it is very essential part of that wealth management, preserves to only to preserve the wealth of for a longer time. Next, wealth management process వస్తే అసలు యాక్చువల్గా వెల్త్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెసింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఆఫ్ ద క్లయింట్. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఎక్కడి నుంచి అంటే, క్లయింట్ ఉంటాడు మనకి, అతని యొక్క కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, వాట్ ఈస్ హిజ్ పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ద ఫైనాన్షియల్ గోల్స్. అతనికి ఉండే ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఆర్థిక సంబంధమైన గోల్స్ ఏమిటి ఐడెంటిఫై చేయడం. నేను చెప్పాను కదా ఇందాక, ఎందుకంటే ఐ నీడ్ సమ్ సోషల్ సెక్యూరిటీ లైక్ పెన్షన్స్, అండ్ ఐ నీడ్ సమ్ హెల్త్ ఇన్సూరెన్స్, దట్ హెల్త్ సెక్యూరిటీ అంటే హెల్త్ రిస్క్ కవరేజ్, అలాగే లైఫ్ రిస్క్ కవరేజ్. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ గోల్స్లోకి వస్తాయి. ఎవరికి ఏం అవసరమో డిపెండింగ్ అపాన్ దట్ ద గోల్స్ దే హ్యావ్ టు సెట్, ఐడెంటిఫై చేయడం. తర్వాత డిజైనింగ్ ద కస్టమైజ్డ్ సొల్యూషన్ టు అచీవ్ ద గోల్స్. ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, వాళ్ళ గోల్స్కి సరిపడ్డగా వాళ్ళకి కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఇంప్లిమెంటింగ్ ద ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఇంటూ ద ప్లాన్. ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ అనేది వీళ్ళే ప్లాన్ చేస్తారు. వన్స్ గోల్స్ సెట్ అయిన తర్వాత, రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత కస్టమైజ్డ్ సొల్యూషన్ ప్రకారం ప్లాన్స్, స్ట్రాటజీస్ తయారు చేస్తారు. చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వాలి కాబట్టి దే విల్ బి విత్ అస్, అంటే మానిటరింగ్ ద రిజల్ట్స్ అండ్ రివ్యూయింగ్ ద ప్లాన్స్. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ, అంటే ఏంటంటే మనతో పాటు దే విల్ ట్రావెల్. ఓకే, జస్ట్ అడ్వైజ్ చేసి వదిలేడు. బ్యాంక్స్ అనుకోండి, అడ్వైజ్ చేసి వదిలేస్తారు. We have to decide what to do. But here, wealth management people, they will be with us and they will travel with us. Okay. Wealth management provides a direct and dynamic customer services. And wealth management, it deals in asset allocation management. వీళ్ళు ఏం చేస్తారు, ఇందులో డీల్ చేస్తారంటే there are three things. One is asset allocation management, tactical management, and diversified management. There are three types of dealings they will deal. Asset allocation management first అంటే ఏంటంటే, అసెట్ అలొకేషన్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫుల్లీ డెడికేటెడ్ టు మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ విత్ ది ఓన్లీ ఫోకస్ ఆన్ ఇనిషియేటింగ్ దట్ ఇన్కమ్ జనరేషన్. ఇట్ ఎయిమ్స్ టు బ్యాలెన్స్ ద రిస్క్ బై మూవింగ్ అమాంగ్ ద ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్. ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు ఎలాగ చేస్తారు, మనకి రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, అండ్ దే విల్ ఆల్సో మేనేజ్ విత్ దేర్ ఫుల్ డెడికేటెడ్ టీమ్. స్టడీ చేయడం, వాళ్ళకి మనకి అడ్వైజ్ చేసి ఎక్కడెక్కడ పెట్టాలని చూసుకుంటారు, అవన్నీ చేస్తారు. అట్ ద సేమ్ టైం నేను మీకు చెప్పాను ఆల్రెడీ, దే విల్ బి విత్ అస్. ఎందుకంటే ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, బికాజ్ మార్కెట్ ఎక్స్పోజర్స్ కాబట్టి ఎక్కడ ఫ్లక్చుయేషన్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఆ రిస్క్ అనేది వాళ్ళు చూసుకుంటారు బై బ్యాలెన్సింగ్ ద రిస్క్, మూవింగ్ అమాంగ్ దట్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్. ఓకే, ఒక దాంట్లో పెట్టారు, అందులో రిటర్న్ బాగా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టెడ్గా మనకి మన యొక్క గోల్ అచీవ్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి దే స్ట్రాటజీ ప్రకారం పెట్టారు. బట్ బికాస్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ రిస్క్ కాబట్టి అక్కడ మార్కెట్లో రిస్క్ కానీ ఇంకేమైనా రిస్క్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా దే విల్ షిఫ్ట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పోర్ట్ఫోలియో టు దట్ అనదర్ పోర్ట్ఫోలియో. అంటే దే మే ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్, ఆర్ దే మే ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్, ఆర్ దే మే ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ అదర్ వేస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇవన్నీ.
సో అసెట్ అలొకేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే. తర్వాత టాక్టికల్ మేనేజ్మెంట్. టాక్టికల్ మేనేజ్మెంట్ అంటే సమయస్ఫూర్తిగా హ్యాండిల్ చేయడం. అంటే అది ఎలాగంటే అప్రాప్రియేటెడ్ వేస్ టు అచీవ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ బై చూసింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అండ్ టాక్టిక్స్. ఏదో ఇందులో ఏదో తేడా ఉంది పర్టికులర్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవడం కాదు. దే హ్యావ్ టు స్టడీ ద వాట్ ఆల్టర్నేటివ్ అండ్ బెటర్ ఆప్షన్స్ అవైలబుల్ అనేది కూడా వాళ్ళు స్టడీ చేసి అప్పుడు దీని నుంచి దానికి మూవ్ అవడం. అంటే దిస్ ఇస్ అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే టు ఎస్కేప్ అండ్ అవాయిడ్ మిటిగేట్ ద రిస్క్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద టాక్టికల్ మేనేజ్మెంట్. థర్డ్ వన్ ఈజ్ డైవర్సిఫైడ్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే టాక్టికల్ మేనేజ్మెంట్ అనేది ఉందో దట్ ఆల్మోస్ట్ ఫాలోడ్ బై దట్ డైవర్సిఫైడ్ మేనేజ్మెంట్. డైవర్సిఫైడ్ మేనేజ్మెంట్ అంటే స్విచ్ ఓవర్ అవ్వడం, డైవర్ట్ అవ్వడం, అంటే రిస్క్ని మనం తగ్గించుకోవడం. సో డైవర్సిఫైడ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది హెల్ప్స్ ఇట్స్ క్లయింట్స్ ఇన్ ప్రొవైడింగ్ ఏ ఫ్లెక్సిబుల్ మోడల్ విచ్ హెల్ప్స్ ఇన్ మీటింగ్ ద నీడ్ ఆఫ్ దట్ క్లయింట్. ఇది మూడు కామన్గా ఉండే చిన్న సింపుల్ సబ్జెక్ట్ అండి. ఓకే. వన్ ఈజ్ అసెట్ అలొకేషన్ మేనేజ్మెంట్, అలొకేట్ చేయడం. తర్వాత దాన్ని టాక్టిబుల్గా మేనేజ్ చేయడం. ఇది ఎలకేట్ చేసి ఊరుకోవడం కాదు కదా. ఏదైనా రిస్క్ దాంట్లో వస్తుంది అనుకోండి, ఇమీడియట్గా టు ఓవర్కమ్ దాట్ ఇమీడియట్గా దే విల్ స్విచ్ ఓవర్, అక్కడి నుంచి ఇంకో దాటికి మూవ్ చేయడం. మూవ్ చేసిన తర్వాత ప్రశాంతంగా దాన్ని అవసరమైతే ఇంకా రిస్క్ మిటిగేట్ చేయాలంటే డైవర్సిఫై చేయడం. అంటే దీనికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ మనీ ఆఫ్ లంసమ్ అమౌంట్ వచ్చింది అనుకోండి, నాకు 20 lakhs ఏరియాస్ కింద, లేకపోతే శాలరీ రివిజన్స్లో ఒక 5 lakhs. జనరల్గా ఐ యూజ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్. నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నేను ఎప్పుడు అలాగే చేసేవాడిని. అంటే ఏంటంటే నాకు వచ్చిన ఎరియర్స్ ఏమన్నది ఇమ్మీడియట్గా ఐ పర్చేజ్ ద గోల్డ్. ఈ సెటిల్మెంట్లో మనకు వస్తూ ఉంటుంది బ్యాంక్ లంసమ్ అమౌంట్స్ ఏరియర్స్. ఓకే. పర్టికులర్ దీనికి మాత్రం పెడతాను. మిగతాది ఏమన్నా శాలరీ సేవింగ్స్ అవన్నీ కూడా ఆర్డీలు అవన్నీ అలాగా ఉంటాయి. సో ఇన్ దిస్ వాట్ హ్యాపెండ్, ఈవెన్ ద షేర్ మార్కెట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఫాలో అయినప్పటికీ కూడా బట్ గోల్డ్ ఎప్రిసియేషన్ ఎప్పుడూ ఉంటానే ఉందిగా. సో ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇఫ్ ఐ పర్చేజ్ ద గోల్డ్ ఎట్ 10,000 అవి ఇట్ ఈస్ టచింగ్ ఆఫ్ 90,000. సో వాట్ ఈస్ ద వేరియేషన్ అంటే ఇట్ ఈస్ మోర్ అప్రిసియేషన్ ఇన్ దిస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఒకవేళ కనుక వేరే ఇన్వెస్ట్మెంట్లో ఇఫ్ I lost the money that was covered in this particular investment area. సో ఇది దిస్ ఇస్ కాల్డ్ ద డైవర్సిఫైడ్. ఇదంతా కూడాను మనకే స్ట్రెస్ కాబట్టి ఇఫ్ యూ పుట్ దిస్ ఆన్ ద వెల్త్ మేనేజ్మెంట్ professionals, they will take care of all the things. Our stress will be relieved. So this is the advantage of that using of that wealth management services by all the people. Next, wealth management products and services koste ఏ ఉంటాయి చూద్దాం. There are so many wealth products and services in the market. Traditionally, customers have been investing large amount of money in bank deposits owing to convenience and safety. And we shall discuss here a few important and common products and services. I went at one is alternative asset. Even one by one, again, we'll discuss in detail in the next slides. First one, alternative asset. Second one is bonds to corporate fixed deposits to fixed maturity plan and debentures. Third one, insurance. Fourth one, mutual funds. Fifth one, systematic investment plan. తర్వాత పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. తర్వాత రియల్ ఎస్టేట్ సర్వీసెస్. రియల్ ఎస్టేట్ కూడా అంటే పర్చేజింగ్ ఆఫ్ హౌసెస్ ఆర్ పర్చేజింగ్ ఆఫ్ సైట్స్ ఆర్ పర్చేజింగ్ ఆఫ్ షాప్స్ కమర్షియల్. ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా. అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజిక్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ విల్ రైటింగ్. ఇవన్నీ కూడా మీకు ఇందులో వచ్చాయి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో. ఇంక్లూడింగ్ విల్ రైటింగ్ ఆల్సో. ఏమైనా బిల్ రాయాలనుకోండి, దానికి కూడా ఎలా చేయాలనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఎక్స్టెండెడ్ బై దట్ వెల్త్ మేనేజ్మెంట్. ఇందాక చెప్పాను కదా ఎస్టేట్ ప్లానింగ్ అనేది ఆ టైప్. ఓకే. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆల్టర్నేటివ్ అసెట్. ఏంటంటే ఆల్టర్నేటివ్ అసెట్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అసెట్, ట్రెడిషనల్ అసెట్ మాత్రం కాదు. అదేంటి చూద్దాం. ఇట్ ఈస్ ఎనీ నాన్ ట్రెడిషనల్ అసెట్ విత్ పొటెన్షియల్లీ ఎకనమిక్ వైబుల్. అంటే నేను ఎప్పుడో పూర్వకాలం ఉన్నది ఏ కాయిన్స్ లేకపోతే ఎక్కడ సేకరించి అనుకోండి, నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, కొనుక్కు పెట్టుకున్నాను అనుకోండి, ఇన్ ఫ్యూచర్లో దట్ విల్ బి అప్రిషియేటెడ్. బికాజ్ ఆ టైప్లోకి వచ్చిందంటే ఆర్ట్, యాంటిక్స్, ప్రెసిషియస్ మెటల్స్,
అండ్ ఫైన్ వైన్స్ అండ్ రేర్ స్టాంప్స్, కాయిన్స్ అండ్ స్పోర్ట్స్ కార్డ్స్ అండ్ అదర్ కలెక్టిబుల్స్, వీటికి కూడా ఎప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, దిస్ ఆల్సో వన్ ఏరియా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ విల్ గివ్ ఎ గుడ్ ఎప్రిసియేషన్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ అసెట్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ బాండ్. అంటే బాండ్స్ అని చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ ఏరియా ఇస్ బాండ్. ఈ బాండ్స్ చాలా మంది ఉంటాయి. దట్ బాండ్స్ ఆర్, బాండ్స్ ఏముంటాయంటే, బాండ్స్ అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం బ్యాంకులో కనుక మనం ఒక 10 lakhs వేసి ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్సో బాండ్. అంటే మనం బాండ్ అనం, ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం బికాజ్ వీ డిపాజిటెడ్ హియర్. బట్ హియర్ బాండ్స్ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటాయి ఇవి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లోన్ ఫార్వర్డెడ్ బై ఇన్వెస్టర్ ఇన్ ద బారో ఇన్ కేస్ ఆఫ్ ఎ బాండ్ ద ఇష్యూయర్ ప్రామిసెస్. ఇందులో ఏమవుతుందంటే, బాండ్ ఏమవుతుందంటే ప్రామిస్ చేస్తాడు. ఎవరు? ఇష్యూయర్, బాండ్ ఇష్యూ చేసేవాడు. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తుంటాయి, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, కంపెనీస్ ఇష్యూ చేస్తుంటాయి బాండ్స్, ఈ టైప్ ఆఫ్ అంటే టు మొబిలైజ్ ద ఫండ్స్ ఫర్ దేర్ నీడ్స్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఏరియా. అష్యూర్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 8%, 9%, 10%. అలాగే టెన్యూర్ కూడా అష్యూర్డ్ టెన్యూర్ ఉంటుంది, 10 years, 5 years, 6 years, 7 years అనేది మెచ్యూరిటీ విత్ మెచ్యూరిటీ. ఓకే, ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటాం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద మార్కెట్ ట్రేడబుల్ కూడా ఉంటాయి. ఇందులో రకరకాల బాండ్స్ ఉంటాయి, కన్వర్టబుల్ బాండ్స్, నాన్ కన్వర్టబుల్ బాండ్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఏంటంటే బాండ్స్ అన్ని కూడాను ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి. మనకి ఎష్యూర్డ్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, బాండ్స్ ఆర్ జనరల్లీ ఇష్యూడ్ బై, చెప్పాను కదా మీకు, గవర్నమెంట్స్, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ అండ్ అదర్ సోవియన్ బాడీస్ లైక్ సెక్యూరిటీస్. బాండ్స్ ఆర్ ట్రేడబుల్. సెక్యూరిటీస్ లాగే ఇవి కూడా ట్రేడబుల్. ట్రేడబుల్ అంటే మార్కెట్ ట్రేడబుల్ మాట అండి. జనరల్గా ఏం చేసి ఇష్యూ చేసేటప్పుడు ఏంటంటే, 1000 రూపాయలు బాండ్ ఉందనుకోండి, విత్ మెచ్యూరిటీ ఆఫ్ 2000 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో రిలీజ్ చేస్తాడు. ట్రేడ్కే రిలీజ్ చేసేస్తారు, మన డిస్కౌంట్కే రిలీజ్ చేస్తారు. ఆప్షన్స్లో కూడా వస్తాయి. సో అదేంటంటే 1000 రూపాయలది ఇదిగోండి, మీకు ఆప్షన్లో పెడుతున్నాం మీకు ఇది, ఒక డిస్కౌంట్ విత్ డిస్కౌంట్ అని చెప్పి రిలీజ్ చేసేస్తారు. అది ఒకసారి మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత ఇంకా అక్కడికి ట్రేడ్ అవుతా ఉంటుంది, సెకండరీ మార్కెట్. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. ఇట్ ఈస్ ట్రేడబుల్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ బాండ్ మార్కెట్ అండ్ టైప్స్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్టబుల్ బాండ్ ఫస్ట్ తెలుసుకుందాం. కన్వర్టబుల్ బాండ్ అంటే ఏంటంటే, కంపెనీస్ ఉన్నాయనుకోండి, కంపెనీస్ ఏం చేస్తాయంటే రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మొబిలైజ్ చేస్తాయండి. ఒకటి షేర్స్, షేర్స్ రూపంలో వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ని రైట్ చేసుకుంటాయి, ఫండ్స్ అని రైట్ చేస్తాయి. అది క్యాపిటల్ అని కూడా అంటాం. షేర్ క్యాపిటల్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, కంపెనీతో పాటు ఉంటుంది, అది కంపెనీ ఉన్న నాళ్ళు ఉంటుంది. సో మధ్యలో మనకి ఇంకా రాదు, అది ఇట్స్ ఎ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని అంటాం కంపెనీకి. రెండో రకంగా కంపెనీ మొబిలైజ్ చేయాలనుకుంటే బాండ్స్ ఇష్యూ చేస్తుంది. బాండ్స్ ఇష్యూ చేయడం, బాండ్స్ అయితే ఫిక్స్డ్ పీరియడ్ 5 years, 6 years ఉంటుంది. 10% ఎంత ఇస్తామంటారు. సో మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తోటి మనకి ఆఫర్ చేస్తారు అది బాండ్స్. సో షేర్స్ వేరు, బాండ్స్ వేరు. షేర్స్లో ఏముంటుందంటే, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ని బట్టి దానికి ఎప్రిసియేషన్ ఉండొచ్చు, డిప్రిసియేషన్ ఉండొచ్చు. అంటే అయితే 100 రూపాయల షేరు 900 రూపాయలు అయిపోవచ్చు పెర్ఫార్మెన్స్ బట్టి, లేదా 100 రూపాయలు 10 రూపాయలు కూడా పడిపోవచ్చు మార్కెట్ కోటింగ్ కొటేషన్స్ని బట్టి. సో అది ఇస్ అ హై రిస్క్, బట్ at that same time there is a possibility of getting a high returns in that shares also. ఎందుకంటే రిటర్న్స్ ఇన్ ద సెన్స్ బికాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. సపోజ్ ఇట్ ఈస్ 100 రూపీస్ మీరు కొన్నారు, 500 రూపీస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, యూ కెన్ సెల్ ఇట్ అండ్ యూ కెన్ బుక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 400 రూపీస్ ఫర్ ఎ 100 ఫర్ ఎ షేర్ ఆఫ్ 100 రూపీస్. సో ఈ రకమైన మీకు సడన్ ఎప్రిసియేషన్స్ అయినా ఉంటాయి, లాస్ కూడా ఉంటాయి. బట్ బాండ్స్కి వచ్చేటప్పటికి మాత్రం అదే ఉండదు, ఇట్ ఈస్ ఫిక్స్డ్ అంతే. సో దట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్. నౌ కన్వర్టబుల్ బాండ్ అంటే ఏంటంటే, ఆఫ్టర్ సమ్ పీరియడ్ దీస్ బాండ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద షేర్స్. అది అంటే కంపెనీ షేర్స్ కింద మారుతాయి. సో కన్వర్టబుల్ బాండ్ గివ్ ద పర్చేజ్ ఎ రైట్ ఆర్ అన్ ఆబ్లిగేషన్ టు కన్వర్ట్ ద బాండ్ ఇన్ టు ద షేర్స్ ఆఫ్ దట్ కంపెనీ, ఇష్యూయింగ్ కంపెనీ. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కన్వర్టబిలిటీ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి హక్కు కింద ఉంటుంది, ఆ బాండ్ ఇందులో ఇన్వెస్ట్ చేసిన అతనికి.
అండ్ ఇన్వెస్టర్కి హక్కు అంటే ఏంటంటే ఐ హ్యావ్ ఎ రైట్ టు కన్వర్ట్ దట్ బాండ్ ఇన్ టు ద షేర్స్. రెండోది ఏంటంటే ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే వన్ ఈజ్ అంటే రైట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. ఆబ్లిగేషన్ అంటే ఇట్ ఈస్ ఏ ఫోర్స్ టు కన్వర్ట్. కంపల్సరీగా నువ్వు కన్వర్ట్ అంటే ఒప్పుకున్నట్లు లెక్క అన్నమాట. అంటే నువ్వు యూ ఒబ్లైజెడ్ దట్ ఫర్ కన్వర్షన్. ఒకటి ఏంటంటే నీకు కన్వర్ట్ అయితే అవుతాను, లేకపోతే లేదు. ఇట్ ఈస్ యువర్ రైట్. ఇఫ్ యూ ఎక్సర్సైజ్ దట్ యూ కెన్ కన్వర్ట్ దట్ బాండ్ ఇన్ టు ద షేర్స్. అదర్వైజ్ నేను తీసేసుకుంటానంటే ఓకే, యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్. బట్ అదర్ సైడ్ ఆబ్లిగేషన్ అంటే యూ హ్యావ్ టు obey for that conversions. So this type of convertible bonds మనకు వస్తాయి. However, an investor can convert the bond into stock only at a certain specified times. అది కూడా ఆఫ్టర్ మెచ్యూరిటీ 5 years 5 years టెన్యూర్ అయిన తర్వాతే, మధ్యలో కన్వర్ట్ చేయడానికి ఉండదండి. ఇట్ ఫీచర్స్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ పేస్ అవుట్ ఇంట్రెస్ట్ పేమెంట్ పీరియాడికల్ ఎట్ ఏ ప్రీ డిటర్మిన్డ్ ఇంటర్వల్స్. అలాగే దీనికి బాండ్స్ కొన్న క్వాలిటీస్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది మీకు పీరియాడికల్గా మీకు పే చేస్తుంటారు. అంటే ప్రీ డిఫైన్డ్, ప్రీ స్పెసిఫైడ్, ప్రీ డిటర్మిన్డ్ అంటే ఏంటంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తే మంత్లీ ఇస్తారు, క్వార్టర్లీ ఇస్తామని చెప్పేసి బాండ్ అన్నారు అనుకోండి, అకార్డింగ్లీ క్వార్టర్లీ దే విల్ పే దట్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ బాండ్స్. సో దిస్ ఈస్ అనదర్ ఫీచర్ ద బాండ్స్ విల్ హోల్డ్. అండ్ కన్వర్టబుల్ బాండ్స్ కెన్ బి క్లాసిఫైడ్. ఈ కన్వర్టబుల్ బాండ్స్లని మళ్ళీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. వన్ ఈజ్ రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్స్, సెకండ్ వన్ ఇస్ మ్యాండేటరీ కన్వర్టబుల్ బాండ్స్, థర్డ్ వన్ ఇస్ రివర్స్ కన్వర్టబుల్ బాండ్స్. సో 3 రకాల కన్వర్టబిలిటీ. రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్స్లో ఏమంటే కమ్ విత్ ఏ ఫిక్స్డ్ మెచ్యూరిటీ డేట్ అండ్ ప్రీ డిటర్మిన్ కన్వర్షన్ ప్రైస్ అండ్ మియర్లీ ద రైట్ అండ్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్. ఇట్స్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్. రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్స్ ఏంటంటే కన్వర్షన్ కావాలనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ కన్వర్టెడ్, బట్ యూ హ్యావ్ ఎవరీ రైట్ ఆన్ దట్. మీకు హక్కు ఉంటుంది ఇన్వెస్టర్. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్లిగేషన్. కంపల్సరీగా కన్వర్ట్ చేయాలి, నేను తప్పదు అని చెప్పి ఆ టైం అయిపోయిన తర్వాత యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్ దట్ అమౌంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్స్ అంటారు. ఇందులో ఏంటంటే మీకు ముందుగానే ఆ కన్వర్టబిలిటీ అనేది స్పెసిఫై చేస్తారు. ఏ టైం తర్వాత కన్వర్టబిలిటీ అవుతుంది, తర్వాత ఏ ఏ అమౌంట్కి కన్వర్షన్ ప్రైస్ ఎంత, ప్రీ డిటర్మెంట్, ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి దట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్. మ్యాండేటరీ కన్వర్టబుల్ బాండ్స్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, కన్వర్షన్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి. అన్లైక్ రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్, దీస్ బాండ్స్ obligate the investor to convert into equity shares of that issuing company upon maturity. Okay. So since investors are especially forced to convert their bonds, because forced obligation అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు మేక్ ఇట్ కన్వర్ట్. బట్ ఎప్పుడైతే మీకు ఇటువంటి మన చేతిలో లేకుండా వాళ్ళే కన్వర్ట్ చేసేసేలాగా ఫోర్స్డ్గా మన చేతి చేయిస్తారో, అంటే దిస్ ఈస్ కాల్డ్ మ్యాండేటరీ కన్వర్టబుల్ బాండ్స్. దట్ మీన్స్ వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్ దట్ అమౌంట్స్ ఆన్ మెచ్యూరిటీ మాట. అటువంటి మ్యాండేటరీ కన్వర్టబుల్ బాండ్స్ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేటు హయ్యర్గా ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ అదర్ రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్స్. ఓకే, ఇది కూడా మీకు బిట్స్లో వస్తాయన్నమాట. మ్యాండేటరీ కన్వర్టబుల్ బాండ్స్కి హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ వస్తుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ రివర్స్ కన్వర్టబుల్ బాండ్స్ అంటే ఏంటంటే విత్ రివర్స్ కన్వర్టబుల్ బాండ్ ఇష్యూయింగ్ కంపెనీ హోల్డ్స్ ద రైట్. ఇప్పుడు ఏంటి, మనకి రైట్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్స్కి ఆపోజిట్ మాట అండి. మనకి ఇన్వెస్ట్ చేసిన వాడికి రైట్ ఉంటుంది, కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు అనేది. బట్ హియర్ రివర్స్ కన్వర్టబుల్ బాండ్స్ ఏంటంటే కంపెనీకి రైట్ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు కావాలనుకుంటే తీసుకుంటారు, కన్వర్షన్ తీసుకుంటారు, లేదనుకుంటే వద్దనుకుంటే మానేస్తారు. అంటే దట్ రైట్ ఈస్ ఎక్సర్సైజ్డ్ విల్ బై ద కంపెనీ బట్ నాట్ దట్ ఇన్వెస్టర్. సో దట్ ఈస్ ద ఓన్లీ. దట్ మీన్స్ రెగ్యులర్ కన్వర్టబుల్ బాండ్కి ఆపోజిట్ రివర్స్ కన్వర్టబుల్ బాండ్స్ మాట. ఇక్కడేమో రైట్ అనేది ఇన్వెస్టర్కి ఉంటుంది, ఓకే, కంపెనీకి ఏముండదు. ఇక్కడ రివర్స్ కన్వర్టబుల్ బాండ్స్ ఏంటి, కంపెనీకి ఉంటుంది రైట్ అనేది, ఏం చేయాలనేది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ బాండ్స్కి వచ్చేటప్పటికి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. అవి ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్. ఓకే, గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏముంటాయి చూద్దాం. బాండ్స్ ఆర్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ దేర్ నీడ్స్, ఇన్వెస్ట్మెంట్ నీడ్స్. ఎందుకు ఉంటాయంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. రోడ్లు వేయాలి, లేదంటే బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాలి, లేదంటే షిప్ యార్డ్స్ కంటే ఎయిర్పోర్ట్ కట్టాలంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ కావాలంటే దే విల్ రైజ్ దట్ ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఓన్లీ. ఓకే, బై ఆఫరింగ్ దట్ బాండ్స్ టు దట్ పీపుల్.
ఓకే, ఆక్షన్ ద్వారా. సో అది ఎలా ఉంటుందంటే పీరియడ్స్ ఇష్యూ చేసేది ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే దట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ 5 to 40 years. మనకి ఏంటంటే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగిస్తారు ఈ ఫండ్స్. దాని మీద మనకు ఆఫర్ చేస్తారు మంచిది, 8%, 10% ఎంతో కొంత ఫిక్స్డ్ మనకి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. ఇందులో టైప్స్ ఆఫ్ కన్వర్టబుల్, ఇందులో మళ్ళీ గవర్నమెంట్ బాండ్స్ రకాలు ఏంటి అంటే ఫిక్స్డ్ రేట్ బాండ్స్, ఫ్లోటింగ్ రేట్ బాండ్స్, సోవియన్ గోల్డ్ బాండ్స్, ఇన్ఫ్లేషనరీ ఇండెక్స్డ్ బాండ్స్, జీరో కూపన్ బాండ్స్. ఇవన్నీ కూడా మనకి రకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్. అవటానికి గవర్నమెంట్ బాండ్స్, బట్ డిఫరెంట్ బాండ్స్ విత్ డిఫరెంట్ ఫీచర్స్. ఫిక్స్డ్ రేట్ బాండ్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎష్యూర్ చేసిన ఇంట్రెస్ట్ అనేది మీకు ఫిక్స్డ్ ఇచ్చేస్తారు ఎంటైర్ టెన్యూర్. మార్కెట్లో ఎలా ఉన్నా కూడా అనవసరం, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా దీనికి ఏం సంబంధం లేదు. సో దట్ ఈస్ ద ఫిక్స్డ్ రేట్ బాండ్స్ అంటాం. 8%, 8%, irrespective of that market fluctuations in that interest rates, they will pay that 8%. కానీ దీనికి ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది సచ్ బాండ్స్. అది ఎలా ఉంటుందో 1 to 5 years దాకా మనం దాన్ని తీసుకోవడానికి ఉండదు, రీడీమ్ చేయడానికి ఉండదు అన్నమాట. ఓకే, బట్ ఇట్ ఈస్ ట్రేడబుల్. ఓకే, సో అది. నెక్స్ట్ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్, దట్ మీన్స్ ఎఫ్ఆర్బిస్ అంటాం. ఇదేంటంటే వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. పీరియడికల్ చేంజెస్ ఇన్ ద రేట్ ఆఫ్, అంటే దీనికి ఎలా ఉంటుందంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టి, ఆ మార్కెట్ సిచ్యువేషన్స్లో ఉన్న దాన్ని బట్టి రిటర్న్స్ అనేది ఉంటాయి. ఆ బాండ్ కూడా రిటర్న్స్ ఉంటుంది, ఎప్రిషియేషన్ ఉండొచ్చు కదా. అవండి, అలా డిప్రిసియేషన్ ఉండొచ్చు. బాండ్ అప్పుడు రూపాయలు బాండ్ ఉందనుకోండి, దానికి పెద్ద డిమాండ్ వచ్చేసింది అనుకోండి, దానికి ఉన్న కూపన్స్ని బట్టి, ఇంట్రెస్ట్ రేట్ని బట్టి, మార్కెట్ కండిషన్స్ బట్టి, ఓకే, అటు ఏమంటుంది రూపాయలది ప్రీమియంకి ఇది ట్రేడ్ అవ్వచ్చు, 1300కి అంటే రూపాయల ప్రీమియంకే ట్రేడ్ అవ్వచ్చు. సో 300 రూపీస్ అనేది ఏంటి మనకి, ఇట్ ఈజ్ ఎ రిటర్న్. ఓకే, ఆ టైంకి ఇది ఇట్ ఈజ్ రిటర్న్ కింద లెక్క. సో ఇలాగ రిటర్న్స్ అనేది మారిపోతూ ఉంటాయి మార్కెట్ సిచ్యువేషన్. అందుగురించి ఏంటంటే వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఈ బాండ్స్కి ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారం మనకి ఏంటంటే పేమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్నే మనం ఏం చేస్తామంటే స్ప్రెడ్ అని కూడా అంటాం. ఓకే, దీస్ బాండ్స్ క్యాన్ ఆల్సో ఎగ్జిస్ట్ విత్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ స్ప్లిట్ ఇంటూ ఏ బేస్ రేట్ అండ్ ఏ ఫిక్స్డ్ స్ప్రెడ్. ఓకే, అండ్ దిస్ స్ప్రెడ్ ఈస్ డిటర్మైన్డ్ బై ఆక్షన్ అండ్ రిమైన్స్ స్టేబుల్ రైట్ అప్ టు ద మెచ్యూరిటీ. అంటే దీన్ని రెండు రకాలుగా మనకి ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. వన్ ఈజ్ బేస్ రేట్ మీద, రెండోది ఫిక్స్డ్ రేట్, ఫిక్స్డ్ స్ప్రెడ్ మీద. బేస్ రేట్ అనేటప్పటికీ ఫ్లక్చుయేషన్స్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి వేరే అవుతుంది కాబట్టి వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు. లేకపోతే ఫిక్స్డ్ స్ప్రెడ్ ఏదో అనుకున్నారనుకోండి, దట్ విల్ బి ఫిక్స్డ్ ఫర్ ఎవర్. ఓకే, అంటే అది డిపెండింగ్ అపాన్ దట్ ఆప్షన్స్. నెక్స్ట్ సోవియర్ అండ్ గోల్డ్ బాండ్స్. ఇవి ఏంటంటే గోల్డ్ బాండ్స్ మనం చూస్తూ ఉంటాం, ఎస్జిబిసి. ఇది ఏంటంటే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దట్ గోల్డ్ మార్కెట్, డిజిటల్ ఎజెడ్ ఫార్మేట్లో వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. చేసి దాని మీద ఏదైనా ఎప్రిసియేషన్ వస్తే దే విల్ గివ్ దట్ ఎప్రిసియేషన్, దే విల్ గివ్ టు దట్ ఇన్వెస్టర్స్ అన్నమాట. ఓకే, అండ్ జనరల్గా దీస్ బాండ్స్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ. తర్వాత ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే ఏంటంటే కొన్ని ప్రైస్ ఇండెక్సెస్ ఉంటాయి. దాని బట్టి మనమైనా చూడండి, మన శాలరీ అనేది బయట కన్జ్యూమర్ ప్రైసెస్ ఇండెక్స్ కనుక పెరిగింది అనుకోండి, మనకి డిఏ పెరుగుతుంది. ఒకళ్ళ ప్రైస్ ఇండెక్స్ తగ్గింది అనుకోండి, డిఏ తగ్గుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అని కనెక్టెడ్ కదా అది. కాబట్టి మనకి లివింగ్ స్టాండర్డ్స్కి ప్రపోర్షనేట్గా మనకి ఇండెక్స్ ప్రైస్ బేస్డ్ ప్రపోర్షనేట్గా మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మన రిటర్న్ కూడా మ్యాచ్ చేస్తారు. సో అదే టైం, అదే ప్రకారం ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ కూడా ఏంటంటే కొన్ని ప్రైస్ ఇండెక్స్కి లింక్ చేస్తారు. లింక్ చేసి దాని ప్రకారం ఏం చేస్తారంటే, సో ordinary these bonds are issued for retailer investors and are indexed in accordance with the consumer price index and wholesale price index. దాని ప్రకారం అది పెరిగితే మనకు రిటర్న్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ రూపంలో, అలాగే అది తగ్గితే కనుక మనకు తగ్గుతుంది. సో ఈ రకంగా ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్, లింక్ టు దట్ ఇండెక్సెస్. తర్వాత జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్స్ అంటే ఏంటంటే మనకి ఏమి కూపన్స్ రావు, అంటే మనకి ఏమి ఇన్వెస్ట్మెంట్ రాదు, ఇంట్రెస్ట్ అనేది మాకు పే చేయరు. మరి ఏం చేస్తారు పే చేయకుండా అంటే అక్యుములేట్ చేసేస్తారు. సపోజ్ మంత్లీ, క్వార్టర్లీ మనకి రిటర్న్స్ వస్తాయి దాని మీద. అవి ఏం చేస్తారంటే ఇట్ విల్ అక్యుములేట్. మనం కూడా రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డిపాజిట్స్ అంటాం. ఒక 1 lakh వేసాం అనుకోండి, ఓ 5 years దాకా నాకు అక్కర్లేదు వడ్డీ అనుకుంటే ఏమవుతుందో వడ్డీ వెళ్ళి దానికి యాడ్ అవుతూ ఉంటుంది, పీరియడ్ కల్లా దానికి అక్యుములేట్ అవుతూ ఉంటుంది.
కాంపౌండ్ అవుతా ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ దే విల్ పే దట్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ దట్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ సింగిల్ స్ట్రోక్. సో ఆ టైపే ఇది జీరో కూపన్ బాండ్స్ అంటే. మనకేమీ కూపన్స్ ఉండవు, ఇంట్రెస్ట్ అనేది ఎవరు. ఓకే, దీస్ బాండ్స్ డు నాట్ ఎనీ ఎర్న్ ఇంట్రెస్ట్, ఓన్లీ ఇన్స్టెడ్ ఇన్వెస్టర్స్ accrue returns on via the difference that exists between the issuance price and the redemption value. సో ఇది రిడెంప్షన్ వాల్యూ అప్పుడు మాకు అంటే అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి దాని వాల్యూ అనేది ప్రిన్సిపల్ విత్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇస్తారన్నమాట. దే ఆర్ నాట్ issued via auction but is created via existing securities. Auction ద్వారా రావాలి. Okay, this is called as zero coupon bonds. Next, municipal bonds. Municipal bonds అంటే that is municipal corporations అవి ఇష్యూ చేసేది అనమాట. Debt instruments అంటాం. If they need funds for their municipal social economic activities అనుకోండి, municipal bonds can be purchased with a maturity period amounts up to 3 years. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మున్సిపల్ బాండ్స్కి వస్తే కనుక జనరల్ ఆబ్లిగేషన్ బాండ్స్, రెవెన్యూ బాండ్స్ అని చెప్పేసి రెండు రకాలు ఉన్నాయండి మున్సిపల్ బాండ్స్లో. జనరల్ మున్సిపల్ బాండ్స్లో ఏం చేస్తారంటే సారీ ప్రాజెక్ట్ bonds generate finance for various projects in general, and therefore their repayments are made from the general revenues of the municipality. ఎందుకంటే జనరల్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఉపయోగిస్తారు ఈ మొబిలైజ్ చేసిన ఫండ్స్. సో అకార్డింగ్గా రీపేమెంట్ చేసే అమౌంట్స్ కూడా మనకి జనరల్ రెవెన్యూస్ ఆఫ్ ద మున్సిపాలిటీ నుంచే వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు. ఇకపోతే రెండో కేటగిరీ అంటే రెవెన్యూ బాండ్స్. దీస్ బాండ్స్ ఆర్ ఫోకస్ ఆన్ జనరేటింగ్ ఫర్ స్పెసిఫైడ్ ప్రాజెక్ట్స్. ఈ జనరల్ ప్రాజెక్ట్స్ కాదు, స్పెసిఫైడ్ ప్రాజెక్ట్స్కి అసైన్ చేస్తారు ఈ ఫండ్స్ అన్ని కూడాను. సో రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఇష్యూడ్ టు ద బాండ్ హోల్డర్స్ process the revenue explicitly generated via the projects declared in the bonds. అంటే ఏంటంటే సపోజ్ మనమైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం ఇచ్చేసాం అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళకి ఫండ్స్ మొబిలైజ్ చేశారు ఒక 100 కోట్లు. జనరల్ ప్రాజెక్ట్స్ అయితే కనుక వాళ్ళు దేనికైనా ఉపయోగిస్తారు, మనకేం చెప్పరు. ఓకే, దే కెన్ యూటిలైజ్ దీస్ 100 crores ఫర్ దేర్ జనరల్ ప్రాజెక్ట్స్ పర్పసెస్. మనకి ఒక చెప్పి అది కనుక మనం మొబిలైజ్ చేశారనుకోండి, మొబిలైజ్ చేయడం సపోజ్ పర్టికులర్ పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్కి మేము మొబిలైజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక 50 కోట్లు ఎంత మొబిలైజ్ చేశారనుకోండి పర్టికులర్ ఏరియాలో, మంచి సెంటర్ ఆఫ్ దట్ సిటీ కానీ ఎక్కడైనా సరే. సో ఆటోమేటికల్లీ మన ఫండ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. సో దాని మీద వచ్చే రిటర్న్స్ ఏమైనా ఉంటే కనుక అవి మనకి ఇస్తారు. ఇంకా మళ్ళీ వేరే రెవెన్యూస్ అన్ని కలపరమాట అండి. అంటే ఏ స్పెసిఫైడ్ ప్రాజెక్ట్కి అయితే మొబిలైజ్ చేశారో అందులో ఇన్వెస్ట్ అవుతాయి మన ఫండ్స్. ఆ రిటర్న్స్ అనేది కూడా మనకి పే చేసే కూడా అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూ మనకి పే చేస్తారు. సో దట్ ఈస్ ద స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ దిస్ రిజర్వ్ బాండ్స్. ఓకే, నెక్స్ట్ రిటైల్ బాండ్స్. రిటైల్ బాండ్స్ అంటే ఏంటంటే దట్ ఈస్ రిటైల్ బాండ్స్ ఆఫరింగ్ allows a company to raise additional capital by borrowing at a fixed rate from the investor for a specified length of the time. Companies typically issue retail bonds to expand their business, pay off debt, or funds as a specific project as with capital raising. Retail bonds are typically listed and can thus be bought and sold during regular market hours, allowing investors more flexibility. రీటైల్ బాండ్స్ అనేది అంటే వాళ్ళకి కంపెనీస్ కనుక పెట్టుబడికి క్యాపిటల్ రైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బికాజ్ ఎప్పుడు రైజ్ చేస్తారంటే మోడర్నైజేషన్ ఆఫ్ ద కంపెనీస్ కావచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళకి పెట్టుబడి కావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కనుక వాళ్ళు రైజ్ చేయాల్సి వస్తే కనుక ఈ రిటైల్ బాండ్స్ అనేది యూజ్ చేస్తారు, రైజ్ చేస్తారు. ఓకే, దీని పర్పస్ కోసం మాట్లాడు. సో రిటైల్ బాండ్స్ ఫర్ వాట్ పర్పస్ అంటే యూ హ్యావ్ టు గివ్ దిస్ ఆన్సర్ ఫర్ రైజింగ్ ఆఫ్ దట్ క్యాపిటల్ రైజింగ్ పర్పస్ కోసం ఇష్యూ చేసే బాండ్స్ అని చెప్పాలి కంపెనీస్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అదర్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ దట్ ఈస్ కాల్డ్ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు బాండ్స్ అయిపోయినాయి, ఇన్సూరెన్స్లోకి వచ్చి. ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ గివింగ్ సమ్ ప్రొటెక్షన్, సేఫ్ గార్డింగ్. దేనికి? టు కాంపన్సేట్ ద లాస్, అన్ఎక్స్పెక్టెడ్ లాస్. లైఫ్ ఉందనుకోండి, ఏమో రేపొద్దున ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా అయితే కనుక చనిపోతే ఏమిటి, దట్
డిపెండెన్స్ పొజిషన్ ఏంటి అనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు టై అప్ విత్ దట్ అనదర్ పర్సన్ విత్ ఎ ప్రామిస్ టు కాంపన్సేట్ దిస్ లాస్ ఇఫ్ ఎనీ అకర్డ్ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ కాల్డ్ as ఇన్సూరెన్స్. ఓకే, ఇందులో ఏముంటారండి, ఇన్సూరర్ ఉంటారు, ఇన్సూర్డ్ ఉంటారు, ప్రీమియం ఉంటారు. మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్సూరర్ అంటే ఏంటంటే ఇన్సూరర్ క్యారియర్. ఇన్సూరెన్స్ క్యారియర్ అనేది ఏంటంటే కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి ఇస్ కాల్డ్ అది ఇన్సూరర్. అంటే ఎవరైతే ఆ ప్రొటెక్షన్కి మనకి ఇన్సూరెన్స్ ప్రామిస్ చేస్తున్నాడో హీ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్సూరర్. ఓకే, ఎవరికైతే ప్రామిస్ చేశాడో అతన్ని మనం ఇన్సూర్డ్ అంటాం. అంటే పాలసీ హోల్డర్, అంటే క్లయింట్. ఓకే, హూ ఈస్ గోయింగ్ టు ఫేస్ దట్ రిస్క్, అది మాట. ఓకే, వీటన్నిటికీ మధ్యలో ఏం చేయాలండి, బికాస్ దిస్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ కాబట్టి. ఓకే, ఈ కంపెనీకి అంటే ఇన్సూరర్కి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం దే హ్యావ్ టు పే. అతను పాలసీ హోల్డర్ పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎ ప్రీమియం. ఇది మనందరికీ తెలుస్తున్నదే. ఇన్సూర్ రిసీవ్ దర్ కాంటాక్ట్ కాల్ ద ఇన్సూరెన్స్ పాలసీ. ఆ కాంటాక్ట్ నోట్ అనేది ఈ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ది ఇన్సూరెన్స్ పాలసీ అని నేను పిలుస్తాం. టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి వచ్చేటప్పటికి లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్. ఇవన్నీ మనం యూజువల్లీ విల్ కమ్ అక్రాస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ, అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ లైక్ డెత్ అండ్ యాక్సిడెంటల్ డెత్. అది. నెక్స్ట్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఫైనాన్షియల్ సేఫ్టీ విచ్ ప్రొవైడ్స్ ఎ లంప్ సమ్ బెనిఫిట్ టు దట్ నామినీ ఆఫ్ దట్ ఇన్సూర్డ్ పర్సన్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ దట్ ఇన్సూర్డ్. ఎవరైనా పర్సన్ కనుక చనిపోతే కనుక తనకు తనే ఫిక్స్ చేసుకుంటాడు. అంటే ఏంటంటే తన అమౌంట్ కొంత అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాడు ప్రీమియం రూపంలో. ఒక్కవేళ కనుక ఎక్కడైనా కనుక చనిపోతే కనుక అంటే 1 crore లేకపోతే 50 lakhs ఆర్ అదర్వైజ్ 2 crores అని ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుని దట్ హీజ్ లైఫ్ ఈజ్ దట్ మచ్ వాల్యుబుల్ అని చెప్పి దానికి ఏం చేస్తాడంటే ఒక టర్మ్ కింద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం దానికి కొంత ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఇన్ బిట్వీన్ ఎక్కడైనా కనుక అతను చనిపోతే కనుక దట్ దట్ ఎష్యూర్డ్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ టు ద ఫ్యామిలీ, ఎంటైర్ అమౌంట్ 1 crore ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ దట్ benefit. It is a financial safety to that family of that particular person that insured. So this is called as a term life ఇన్సూరెన్స్ అంటాం. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మనం సిక్ అయితే కనుక ఏమిటి, హాస్పిటలైజ్ అయితే ఏంటి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్జికల్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి కవరేజ్. అది కూడా మీకు కవరేజ్ 5 lakhs 6 lakhs అంత చేసుకుంటాం. సిక్ అయితే కనుక అంత లెక్క హాస్పిటలైజ్ ఛార్జెస్ అనేది అందులో మీకు కవర్డ్ బై దట్ పర్టికులర్ insurer. Next, disability insurance will insure a person for coverage against a physical disability for longer period with no product to work. అంటే నాకు ఏదో అయిపోయింది, డిజేబిలిటీ అయిపోయింది, దానివల్ల ఏంటంటే ఐ కెనాట్ ఏబుల్ టు డిశ్చార్జ్ మై ఫంక్షన్స్. ఏ కాలు చచ్చి పడిపోలే, అది యాక్సిడెంట్ అయ్యో కాళ్ళు ఇరిగిపోయి జరిగిపోయింది. సో నా డైలీ లైఫ్ అనేది జీవనాధారం పోయింది. అటువంటి వాటికి ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఆటో ఇన్సూరెన్స్. ఆటో ఇన్సూరెన్స్ మనం బైక్స్ వాటికి చేస్తుంటాం కదా, అది ఆ టైప్ కార్కి బైక్. అదే హోమ్ ఇన్సూరెన్స్, హోము ఎగెనిస్ట్ ఫైర్, ఎర్త్ క్వేక్, డ్యామేజ్ స్ట్రక్చర్స్, వీటికి మనం కవర్ చేసేది ఇన్సూరెన్స్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద ఫాలోయింగ్. అసలు ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది మనకి, ఏ రకమైన ప్రొటెక్షన్స్ అంటే, వన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్, దట్ ఈస్ ఫ్రమ్ ప్రీమెచ్యూర్ డెత్ ఒకటి, దట్ మీన్స్ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. అండ్ ఎన్షూరింగ్ ఆబ్లిగేషన్ రీపేమెంట్ ఆఫ్ ద డెత్, అది దట్ ఈస్ టర్మ్ లైఫ్. ఇందా చెప్పి దా టర్మ్సే మనకి సింప్లిఫైడ్ పాయింట్స్లో ఇచ్చాడు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పాను కదా, అదండి రీపేమెంట్ ఆఫ్టర్ డెత్ ఆబ్లిగేషన్ 1 crore అని చెప్పాను కదా అది. తర్వాత కవరింగ్ అన్ఫోర్సిన్ లయబిలిటీ లాసెస్. ఇందులో ఏం చేస్తారంటే మనకి ఏదైతే మనం అన్యాంటిసిపేట్ చేస్తామో ఆ లాస్ అనేది వీళ్ళు కవర్ చేస్తారు లయబిలిటీస్. అండ్ ప్రొటెక్టింగ్ బిజినెస్ అగెన్స్ట్ ద లాస్ అండ్ డిజబిలిటీ ఆఫ్ ద క్రిటికల్ ఎంప్లాయ్, చెప్పాను కదా మీకు డిజబిలిటీ ఇన్సూరెన్స్. అండ్ బయింగ్ అవుట్ ఎ పార్ట్నర్ ఆర్ కో షేర్ హోల్డర్ ఆఫ్టర్ హిస్ డెత్ అండ్ హిస్ డిమైస్. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్కమ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ వన్స్ జాబ్ బిజినెస్ అన్ఫోర్సిన్ బిజినెస్ స్టాపేజ్.
నెక్స్ట్ ప్రొటెక్టింగ్ వన్ సెల్ఫ్ అన్ఫోర్సిన్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకున్నాం. అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే మీకు చెప్పాను, ఫైర్ అటువంటి ప్రాపర్టీ కనుక కాలిపోతే. అలాగే అసెట్స్, ప్రొటెక్టింగ్ అసెట్స్ ఎగ్నెస్ట్ ఎంప్లాయీస్ లా సూట్స్. ఓకే. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ది event ఆఫ్ డిజాబిలిటీ అండ్ వన్స్ కార్, ప్రొటెక్టింగ్ వన్స్ కార్ అగేన్స్ట్ థర్డ్ పార్టీ. These ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరింగ్ ఆఫ్ దిస్. ఇన్సూరెన్స్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అనేటప్పటికీ ఇట్ ఈస్ ఆల్సో మ్యూచువల్ నీడ్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ తను ఇండిపెండెంట్గా తను చేసుకోలేని వాళ్ళకి ఒక టీమ్ ఆఫ్ ద పీపుల్కి మనం అప్ చెప్పేస్తాం ఫండ్స్. సో దే విల్ హ్యాండిల్ దట్ ఫండ్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎక్స్టెండ్ దట్ గుడ్ రిటర్న్స్ టు దట్ ఇన్వెస్టర్స్. దాంట్లో ఏం చేస్తారంటే అక్కడ జరిగేది బాస్కెట్ క్రియేటెడ్ విత్ వెరైటీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది ఆ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ దగ్గర ఉంటాయి. అంటే మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళు పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేసి ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న వాట్ ఈస్ దట్ బాస్కెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మెయింటైన్ చేస్తారు, పార్క్ చేస్తారు ఫండ్స్. సో అది మీకు షేర్స్ రూపంలో పెట్టవచ్చు, బాండ్స్ రూపంలో చెప్పవచ్చు, లేదా మనీ మార్కెట్ పెట్టవచ్చు, మిక్సరీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టవచ్చు. ఇవన్నీ చేసి మనకి రిటర్న్స్, వచ్చిన రిటర్న్స్ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. ఇది కాకుండా మీకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని సెగ్మెంటేషన్ కూడా జరుగుతాయి. ఐటీకి సంబంధించిన కంప్లీట్ ఓన్లీ ఐటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అంతా కూడా ఐటీ కంపెనీస్లోనే ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిందంతా కూడా ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్లో పెడతా ఉంటారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ బాస్కెట్స్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ అగైన్ ఇయర్ రకాలు ఏంటి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్, సెక్టోరియల్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్సి అండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. ఈ 4 రకాలు ఉన్నాయి. ఏమిటి అంటే చూద్దాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండేది ఏమిటి అంటే, ఈక్విటీ అంటే ఏంటి, షేర్స్. అంటే మనం మన దగ్గర నుంచి మొబైల్ చేసిన ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్ యాజ్ ఎ ట్రస్టీగా ఏం చేస్తుందంటే షేర్ మార్కెట్లో పెడుతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్స్. ఓకే. అది కూడా ఏంటంటే హై రిటర్న్, హై లో రిస్క్, హై రిటర్న్ లో రిస్క్ ఉన్న చూజ్ చేసుకుని పోర్ట్ఫోలియో అందరూ ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎప్రిసియేషన్ వస్తే కనుక దట్ దే విల్ డిస్ట్రిబ్యూట్ టు దట్ ఇన్వెస్టర్స్. ఇందులో ఏంటంటే మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ రిటర్న్ అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఫండ్స్ ఆర్ రికార్డ్ బెస్ట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లాంగ్ రన్. ఓకే, ఇది వన్ టైప్. నెక్స్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇది డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్లోనూ వాటిలోనే పెడతారు అన్నమాట. అవి ఏంటంటే గవర్నమెంట్ ట్రెజరీ, దట్ మీన్స్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్, వీటిల్లో పెడతారు. ఫిక్స్డ్ రిటర్న్ అనేది ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది ఏమి ఉండదు, లో రిస్క్ ఉంటుంది, బట్ రిటర్న్ ఈజ్ అష్యూర్డ్ ఫిక్స్డ్. అది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే కొంత పోర్షను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోను, కొంత పోర్షను డెట్ అంటే కొంత పోర్షను ఈక్విటీస్లో పెడతారు, కొంత పోర్షను బాండ్స్లో పెడతారు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతారు. పెట్టుకుంటూ ఒకవేళ కనుక బ్యాలెన్స్ చేసుకుంటారు, సగం అది సగం ఇది. అది సగం అని కాదు, సమ్ పోర్షన్ ఈజ్ ఇన్ గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్ అంటే షేర్ మార్కెట్లోను, తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ ఓరియంటెడ్ లైక్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్లో కొంత పెడతారు. సో ఈ రెండు కలిపి మనకి టోటల్ చేసి యావరేజ్ చేసి మనకి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. నెక్స్ట్ సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్. సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్ అనేటప్పటికి సెక్టార్స్ చెప్పాను కదండి, ఐటీ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ఓకే, ఫార్మా సెక్టారు, అలాగా ఈ స్పెసిఫైడ్ ఏరియా ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు, అందులో పెడతారు అన్నమాట. సో దట్ ఈస్ సెక్టార్ వైజ్ సెలెక్టెడ్ సెక్టార్స్ అంటాం. అదో రకమైన మ్యూచువల్ ఫండ్స్. రెండోది ఏంటంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. అంటే ఏంటంటే దిస్ ఈజ్ ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి కొన్ని
ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిల్లో పెడితే కనుక ట్యాక్స్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన షేర్స్ వాటిలోనూ ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఓకే. దీంట్లో ఏంటంటే మీకు సెక్షన్ ఈటీసీ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ అనేది వస్తాయి. లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. దే విల్ ఆఫర్ మోడరేట్ అష్యూర్డ్ రిటర్న్స్ ఆల్సో దే విల్ గెట్ ఇట్. ఓకే. అంటే ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇన్కమ్ సేవింగ్స్, ట్యాక్స్ సేవింగ్స్ ఇది ఒక రకంగా దీస్ పీపుల్ హూ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ దిస్ ట్యాక్స్ బెనిఫిట్స్ దే విల్ ప్రిఫర్ దిస్ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్. నౌ అండ్ అనదర్ వన్ ఈస్ ఓపెన్ ఎండెడ్ ఫండ్, క్లోజ్ ఎండెడ్ ఫండ్, సిస్టమేటికల్లీ. దట్ మీన్స్ ఇదేంటంటే అసలు యాక్చువల్గా ఫండ్ అనేది క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ వేస్. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మనకు వచ్చేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్, క్లోజ్ ఎండెడ్ ఫండ్, సిస్టమేటికల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫండ్ అండ్ సిస్టమేటికల్లీ విత్డ్రాయల్ ఫండ్ ప్లాన్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా. ఓకే. ఇందులో ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఓపెన్ అవుతుంది. అందరూ చెప్తారు ఈ గొప్ప యూనిట్ కాస్ట్ ఒక యూనిట్ 100 రూపాయలు లేకపోతే 150 రూపాయలు లేకపోతే 50 రూపాయలు అని చెప్తారు. అది నెట్ అసెట్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ టైంకి ఆ రోజుకి ఎంత అనేది మీకు మార్కెట్లో ఎలాగ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎనీబడి క్యాన్ ఎంటర్ ఎట్ ఎనీ టైం. అలాగే అట్ ద సేమ్ టైం ఎనీబడి క్యాన్ రీడీమ్ దట్ అండ్ మళ్ళీ మధ్యలో నుంచి వాళ్ళు రీడీమ్ చేసుకోవచ్చు. సపోజ్ ఓ పర్టికులర్ ఇదివరకు ప్రీవియస్గా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూనిట్స్ ఉంటాయి. ది ఫేస్ వాల్యూ ఆఫ్ 1 యూనిట్ 100 రూపీస్. అప్పుడు మీకు నెట్ అసెట్ వాల్యూ అనేది 110 రూపాయలు ఉందనుకోండి మార్కెట్లో ఆ రోజుకి. ఇఫ్ యూ పర్చేజ్ ఆన్ దట్ పర్టికులర్ డే యూ విల్ గెట్ 110 రూపీస్కి మీరు షేర్ తీసుకుంటారు, యూనిట్ కొనుక్కుంటారు మ్యూచువల్ ఫండ్లో ఉన్నది. తర్వాత మీరు అది 130 రూపాయలు అయిపోయింది ఆ టైంకి మీరు బయటకు వచ్చేయచ్చు. సో దట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అది ఓపెన్ ఎండెడ్ ఫండ్. క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఒక్కసారి మీరు ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ స్కీమ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద 10 year 5 years 6 years ఉంటుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేసుకోవచ్చు తప్పితే మీరు అందులోకి మధ్యలో ఎంటర్ అవ్వడానికి లేదు, మధ్యలో మీరు బయటకు రావడానికి లేదు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ లాక్ ఇన్ పీరియడ్ వరకు మీరు వెయిట్ చేయాలి. అది సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టైమ్ బౌండ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అనేది ఉంటుంది ఇందులో. దిస్ ఈస్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి అంటే ఏంటంటే పీరియాడికల్గా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీరు కమిట్ అయ్యారనుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం నేను ఒక 50,000 చొప్పున ఆ స్కీమ్లోకి నేను కడతా ఉంటాను. ఓకే. ఫిక్స్డ్, దట్ ఈస్ ఫిక్స్డ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎస్ఐపి అంటాం. ఓకే. సర్టన్ పీరియడ్. అది మీరు ఇచ్చిన ఆప్షన్ బట్టి ప్రీ డిటర్మిన్డ్ ఇంటర్వెల్స్ అనేది మీరు ఇస్తారు. క్వార్టర్లీ ఇస్తారా, క్వార్టర్లీ, మంత్లీ అంటే మంత్లీ. అలాగే ప్రీ డిటర్మిన్డ్ అమౌంట్ ఆల్సో. సో ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్, అమౌంట్ ఆల్సో ఫిక్స్డ్. జస్ట్ లైక్ ఆర్డి ఆ టైప్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు కంపల్సరీగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీకు అది ఎన్ని కొన్ని ఫండ్స్ అనే అవన్నీ కూడా మీకు ఆ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. రెండో దీనికి పూర్తిగా ఆపోజిట్ ఏంటంటే దట్ మీన్స్ సిస్టమేటికల్లీ విత్డ్రాయల్ ప్లాన్ అంటాం. దట్ మీన్స్ ఎస్డబ్ల్యూపి అంటాం. ఇదేంటంటే ఇది ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి నేను సిస్టమేటిక్గా తీసుకుంటాను వెనక్కి. ఐ విల్ గెట్ బ్యాక్ 5,000 లేకపోతే 10,000 లేకపోతే 20,000 నేను మంత్లీయో లేకపోతే క్వార్టర్లీ, అది కూడా ఆ రకంగా మనం ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తాం. ప్రీ డిటర్మిన్ ఇంటర్వెల్స్ ప్రకారం తీసుకుంటాం. ఈ రెండు ఏమిటి అంటే బ్రాడ్గా చెప్పాలంటే సి ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎస్డబ్ల్యూపి అనుకోండి, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. మీరు అలా కమిట్ అయిపోయారు. ఎప్పుడైతే మీరు ఆప్షన్ ఇచ్చేసారో వాడు ఏం చేస్తాడంటే అప్పుడు ఎంత మీకు రావాల్సిన అమౌంట్ ఫిక్స్. సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్స్లో 10 షేర్స్, 10 షేర్స్ 10 యూనిట్స్ లేకపోతే మీరు ఉంటాయి కదా యూనిట్స్ ఫేస్ వాల్యూ 100 యూనిట్స్ అని కొలత ఉంటుంది. దాని ప్రకారం నేను కమిట్ అయ్యి ప్రతి 10 యూనిట్స్ నేను ఐ విల్ గెట్ బ్యాక్ అని చెప్పి మీరు ఇచ్చేసారు అనుకోండి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ లాగా. ఆ 10 యూనిట్స్ సంబంధించింది వాల్యూ ఎంత ఉంటే అంత మీకు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఎస్డబ్ల్యూపిలో రిటర్న్ బాగా వచ్చి అప్పుడు మీరు తీసుకుంటే పర్వాలేదు. మీరు కొనుక్కున్నప్పుడేమో ఇన్వెస్ట్ చేసినప్పుడు 100 రూపాయలు ఉంది, ఈ రోజు మీకు 90 రూపాయలు ఉందనుకోండి. అంటే ఏంటి, మీరు లాస్లో వెనక్కి తీసుకుంటున్నా కదా.
అంటే మీకు ఇచ్చేస్తున్నాడు, మీరు చెప్పిన ప్రకారం ఇచ్చేస్తున్నాడు. అప్పుడు మీకు లాభంలో ఉంటే కనుక తీసుకుంటే హ్యాపీ. రూ. 100, రూ. 120, రూ. 130 అంటే యుల్ గెట్ దట్ ఎప్రిసియేషన్ ఆఫ్ రూ. 30, రూ. 20 మీకు వస్తున్నట్టు హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ అది వెనకాల రివర్స్లో ఉందనుకోండి, నెట్ అసెట్ వాల్యూ అనేది రివర్స్లో, ఎన్ఏవి వాల్యూ కనుక తక్కువ ఉందనుకోండి మార్కెట్లో, ఆ తక్కువ అమౌంట్ మనకి వచ్చేస్తూ ఉంటుంది, ఆగదు అది, ఆపడానికి లేదు. బికాజ్ యూ ఆల్రెడీ గివెన్ దట్. అప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ కన్నా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కనుక, అది మీరు తీసుకునేది అమౌంట్ కనుక ఎక్కువ ఉందనుకోండి రిటర్న్ వాల్యూ కన్నా, అంటే మీకు అప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ క్యాపిటల్ మీరు పెట్టిన దాంట్లో కూడా ఎరోజన్ వచ్చేస్తుంది, అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది కూడా లాస్ అయిపోతాం. సో అదొక డ్రాబ్యాక్ ఉంటుంది. సో లేదనుకోండి ఇది ఎప్రిసియేషన్ అంటే గుడ్. అలాగే సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ దట్ ఎస్ఐపి ఆల్సో. ఎస్ఐపి ఏమవుతుందంటే మీకు అందులో మీకు ఏం పెద్ద ప్రాబ్లం రాదు. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఎంత ఉంటే అంత తీసుకుంటారు. రూ. 100 అంటే రూ. 100 మీరు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తారు. రూ. 110 అంటే రూ. 110 కొనుక్కుంటారు. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ అవతలకి వెళ్తుంది కదా, కాబట్టి మీకు అది ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ అప్పుడు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ తీసుకునేది మాత్రం ఎస్డబ్ల్యూజీపీ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఒకటి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది టైలింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే చెప్పాను కదా మీకు, ఏదో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ఏదైతే వాళ్ళు సెలెక్టెడ్ కంపెనీస్ ఉంటాయో దాని ప్రకారం వాళ్ళకి ఎప్రిసియేషన్ అనేది ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్. వాట్ ఈజ్ మెంట్ బై ప్రైవేట్ బ్యాంకింగ్? ప్రైవేట్ అంటే ఏంటి, పూర్తిగా సీక్రెసీ, అంటే నాది పర్సనల్. ప్రైవేట్ అంటే పర్సనలే కదా. సో బ్యాంకింగ్ అనేది కూడా అటువంటిదే, ప్రైవేట్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ కూడా అటువంటిదే. అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్పెషలైజ్డ్ ఫర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్. అన్లైక్ మాస్ మార్కెట్ రిటైల్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ focuses on providing more personalized financial services to its clients through banking personnel specifically dedicated to the providing such individuals. And personalized ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించడాన్ని ప్రైవేట్ బ్యాంకింగ్ అంటాం. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్కి వస్తే కనుక ఫంక్షన్స్ అనే రిలేషన్షిప్ బేస్డ్ అప్రోచ్. రిలేషన్షిప్ బేస్డ్ అప్రోచ్ అంటే మనతోటి వాళ్ళు బాండింగ్ అయిపోతారు. ఇందులో ఉన్న మన బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, బ్యాంక్ వెళ్తే మనం డిపాజిట్ చేసాం, డిపాజిట్ చేసిన తర్వాత మనకి ఇంకా మన పంపించేస్తారు. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత మనకి ఇంటికి వచ్చాడు, అటువంటి సర్వీసెస్ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ వన్ టైం ఎండింగ్ రిలేషన్షిప్ ఉంటాయి బ్యాంక్లో. బట్ ఇక్కడ వెల్త్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఆ పోర్ట్ఫోలియో, ఆ వెల్త్ మేనేజ్మెంట్ మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దట్ ఈస్ ఏ రిలేషన్షిప్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది ఇందులో. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సెట్ బ్యాక్ వచ్చినా కూడా దే విల్ హెల్ప్ అస్. చెప్పాను కదా ఇందాక మనం చదువుకున్నాం కదా అది. సో wealth managers use this relation-based approach through which we can have a healthy exchange of ideas and perceptions. మనకను can exchange that views also. Formulate various ఫైనాన్షియల్ స్ట్రాటజీస్. మనకన్నీ మన యొక్క నీడ్స్ కూడా మనం మార్చుకోవచ్చు, దాని అనుగుణంగా వాళ్ళ స్ట్రాటజీస్ కూడా మనకి మాడిఫై చేసి మనకి మనతో పాటు ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద హెల్త్ వెల్త్ మేనేజ్మెంట్. నెక్స్ట్ creation of their financial plan. Wealth management services helps investors calculatedly and systematically create their corpus. Wealth managers come armed with the skills that help their understanding client requirement and financial goals. ఇది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ ద ఫైనాన్షియల్ గోల్స్ అనే దాని మీద ఫోకస్డ్గా ఉంటుంది. అంటే దే విల్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఫార్ములేటెడ్ దేర్ స్ట్రాటజీస్ అండ్ అకార్డింగ్లీ దే విల్ ఇంప్లిమెంట్ అండ్ దే విల్ డూ గుడ్ ఫర్ అస్, టు అస్. అది. సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్ట్రెస్. అది సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏమీ హెడేక్ ఉండదు. ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ బికాస్ దే ఆర్ ద ఎక్స్పర్టైజ్ ఉంది. అంటే హెల్ప్ అస్ టు మేనేజ్ అవర్ ఫైనాన్సెస్ డ్యూరింగ్ దట్ రఫెస్ట్ మార్కెట్ కండిషన్స్. మార్కెట్లో కొలాప్స్ అయిపోతుంది, షేర్ మార్కెట్ పడిపోతుంది అనుకోండి, మనకు టెన్షన్ వచ్చి బీపీ పెరుగుతుంది. But these people immediately they will take steps to come out of that panic situation by covering up the risk. అన్ని వాళ్ళు చూసుకుంటారు. సో హెడేక్ is with them, but we are very free, safe. So that is the advantage. It is called the elimination of a financial stress. And third one is personalized services, because one size fit all. అంటే ఏంటి, జనరల్గా ఏం చేస్తారంటే అందరికీ ఒకటేలాగా మంత్రం కింద ఉంటారు. మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి, బ్యాంక్స్కి వెళ్తే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది, అందులో వేరియేషన్స్ ఏముంది. ఇక్కడ మాత్రం ఏంటంటే పర్సనలైజ్డ్ సర్వీసెస్ ఉంటాయి. మీకు ఏం కావాలనే దాని మీద మీకు సంబంధించినట్టుగా మీకు రిక్వైర్డ్గా వాళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. మీ రిక్వైర్మెంట్స్ మేక్ చేసి వాళ్ళు
వాట్ ఇస్ దట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఆఫర్ చేస్తారు. సో పర్సనలైజ్ సర్వీసెస్ అనేది ఎక్కువ ఫోకస్ దిస్ వెల్త్. సో విత్ దిస్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.